సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయిబాబా దయ వలన అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే, బిడ్డ, నీ మనసులో ఉన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం దొరుకుతుంది. చూడగానే విని బిడ్డ అని బాబా గారు అయితే మనకి ఒక సందేశాన్ని తెచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబా గారు ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయిబాబా మాటల్లోనే వినబోతున్నాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా బాబా గారు మనకు అందిస్తున్న సందేశం ఏంటంటే, అనుకూలమైన ఉద్యోగం ప్రసాదించిన బాబా, నా పేరు సత్యసాయి. 2023 దసరా పండుగ తర్వాత నాకు మా ఆఫీస్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, లే ఆఫ్ కారణంగా నా ఉద్యోగం పోయిందని, అక్కడికి మరో 50 రోజుల్లో నా పెళ్ళి ఉన్నందున బాబా లీల ఏంటో తెలియని నేను ఇలాంటి సమయంలో ఇలా అయ్యిందేంటి అని చాలా బాధపడ్డాను. అదే రోజు రాత్రి బాబా నాకు కలలో కనిపించి, రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతిరోజు శివాలయంకి వెళ్ళి పూజ చేసి రా, అలానే ప్రతిరోజు హనుమాన్ గుడికి కూడా వెళ్ళు, ఇంకా నా ప్రయత్నాలు నువ్వు చెయ్యి అని చెప్పారు. నేను నిద్ర లేచి అమ్మకి బాబా చెప్పింది చెప్పాను. ఆమె బాబా ఆదేశం పాటించమని ప్రతిరోజు ఉదయం మర్చిపోకుండా నన్ను గుడికి పంపింది. నేను రోజు గుడికి వెళ్ళడం వచ్చాక అన్ని కంపెనీలకు నా రెజ్యూమ్ పంపి బాబా మీద భారం వేసి రిప్లై కోసం వేచి చూస్తుండేవాడిని. అలాగే ఒక సోమవారం నాడు గుడి నుంచి వచ్చాక ఒక కంపెనీకి నా రెజ్యూమ్ మెయిల్ చేశాను. అదే రోజు సాయంత్రం నా మెయిల్కి రిప్లై వచ్చింది. అక్కడి నుంచి 3 వారాల్లో ఆ కంపెనీలో నాకు ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యింది. అక్కడికి 3 వారాల్లో నా పెళ్లి బాబా దయతో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. 3 వారాల తర్వాత నేను కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నాకు అర్థమైంది బాబా లీల ఏంటో. నేను ముందు పనిచేసిన కంపెనీలో 2 సంవత్సరాలు 5 నెలలు పనిచేశాను. ఈ కాలంలో కంపెనీ షిఫ్ట్ టైమింగ్ సరిగ్గా లేక నా ఆరోగ్యం కొంచెం పాడైంది. జీతంలో కూడా ఎటువంటి పెరుగుదల లేదు. అది కాక 2వ సంవత్సరం ప్రారంభంలో ఆఫీసుకి రమ్మంటే నేను వెళ్ళని కారణంగా నాకు ఇచ్చే అలవెన్స్ కూడా తగ్గించారు. అందువలన నేను ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు అందుకున్న జీతం కంటే తక్కువ జీతం నాకు వస్తుండేది. బాబా నా ఆరోగ్యం కోసం మంచి టైమింగ్, మంచి వర్క్ కల్చర్, మునుపటి కంటే ఎక్కువ జీతం ఉన్న మంచి కంపెనీలో నాకు ఉద్యోగం అనుగ్రహించారు. ఈ అనుభవం ద్వారా బాబా మీద శ్రద్ధ, ఆయన మనకు మంచి చేస్తారని సబూరి మనకు ఉంటే చాలు, మొత్తం బాబా చూసుకుంటారని నాకు అర్థమైంది. ధన్యవాదాలు బాబా. మీ పట్ల శ్రద్ధ, సబూరి ఎప్పుడూ కలిగి ఉంటూ ప్రశాంతంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా. సర్వం సాయినాథార్పణమస్తు. ఇది సత్యసాయి జీవితంలో జరిగిన ఒక సంఘటన. చూశారుగా సాయిబాబా ఎలా కాపాడారో. సాయిబాబా అంటున్నారు, నీ సాయి ఎప్పుడు నీకు నేను తోడుగానే ఉంటాను. నువ్వు ఒక్కసారి నన్ను స్మరించుకో చాలు, నీకున్న ఏ కోరికనైనా నేను నెరవేరుస్తాను బిడ్డ అని. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.